జీవితమంతా పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మీకు ఒక్క విషయం చెప్తాను. నా భర్త దుర్మార్గుడని, నా జీవితాన్ని నాశనం చేశాడని 6 నెలల్లో విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాం. కానీ ఇప్పుడు మాకు అర్థమైంది నా భర్త ఎలాంటి వాడో తెలిసిందని చెప్పేసి ఆ మీడియా వాళ్ళ ముందే విడాకుల పేపర్స్ తీసుకొచ్చి చింపేస్తుంది. ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్న ఇక ఈ ఇంటి కోడలిగా నా కుటుంబ గొప్పతనాన్ని ఇక ఎంత చెప్పినా తక్కువే అని, తన మావయ్య కూడా చాలా మంచివాడని, తన బావగారు కూడా ఇక కొన్ని విషయాల్లో అలా ప్రవర్తించిన ఇక ఆయన కూడా మంచి మనసు ఉందని గొప్పగా అత్తమామల గురించి, భర్త గురించి, ఆడపడుచు గురించి, తోటికోడల గురించి, అందరి గురించి కూడా గొప్పగా చెప్తుంది. నందిని కూడా తన అత్తింటి గురించి గొప్పగానే చెప్తుంది. ఇక ఆ మీడియా ముందు మహాదేవయ్య గారంటే ఇది, మేము మహాదేవయ్య గారు ఇక ఈ కుటుంబాన్ని స్వార్థంతో చూస్తారని, లేనింటి పిల్లల్ని తెచ్చుకుని మిమ్మల్ని బాధ పెడుతున్నారని చెప్పి అనుకున్నాం. కానీ మహాదేవయ్య గారి కుటుంబం అంటే ఎంత గొప్పదో ఈ కోడళ్ళ నోటి వెంట విన్నాం అని చెప్పి ఇక మీడియా వాళ్ళు చాలా గొప్పగా మహాదేవయ్య గురించి, కుటుంబం గురించి, క్రిష్ గురించి, ఆ ఇంటి కట్టుబాట్ల గురించి కూడా రాస్తారు. రేణుక కూడా ఆ ఇంటి గొప్పతనం గురించి చెప్పడంతో ఇక మీడియా వాళ్ళు చాలా సంతోషపడుతూ, మీ కుటుంబం చూస్తుంటే మాకు ఈర్ష్యగా ఉంది, మాకు కూడా ఇలాంటి కుటుంబాలు లేవే అని అనిపిస్తుంది మహాదేవయ్య గారు. మీరు ఎమ్మెల్యే కావాలి, ఈ ఊరి ప్రజలకు మీ తోడు కావాలి అని చెప్పేసి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మీడియా వాళ్ళు మహాదేవయ్య గురించి గొప్పగా రాయడం, అలాగే మహాదేవయ్య మనసు సత్య గెలుచుకోవడం జరుగుతుంది. ఇక సత్య క్రిష్ని అర్థం చేసుకుంటుంది, క్రిష్కి క్షమాపణ చెప్తుంది. క్రిష్కి ఇక దగ్గరవ్వాలని నిర్ణయించుకుని మహాదేవయ్యకు వారసునివ్వడానికి సిద్ధపడుతుంది. మావయ్య గారు మీ కోరికను త్వరలోనే తీరుస్తాడని చెప్పేసి అప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పేసరికి ఇక చాలా సంతోషపడతాడు మహాదేవయ్య. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. సత్య క్రిష్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.